కేరళ బంద్ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రోడ్లపైకి చేరి వాహనాలను అడ్డుకుంటున్నారు. టైర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. త్రిశూర్లోని ఓ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. తిరువనంతపురం, కాలికట్, మలప్పురం తదితర ప్రాంతాల్లోనూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు పరీక్షలు వాయిదా వేశాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేరళకు బస్సు సర్వీసులను నిలిపివేసింది. బంద్ సందర్భంగా జనజీవనం స్తంభించింది. మరోవైపు ఆందోళన దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేరళ బంద్ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రోడ్లపైకి చేరి వాహనాలను అడ్డుకున్నారు. టైర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. త్రిశూర్లోని ఓ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. తిరువనంతపురం, కాలికట్, మలప్పురం తదితర ప్రాంతాల్లోనూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు పరీక్షలు వాయిదా వేశాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేరళకు బస్సు సర్వీసులను నిలిపివేసింది. బంద్ సందర్భంగా జనజీవనం స్తంభించింది. మరోవైపు ఆందోళన దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పినరాయి విజయన్ ఖండిக்கிறோம் 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 పినరాయి నాయక్ ఖండి கூட மறைக்காதீங்க